హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ ఈరోజు క్లోజింగ్ వచ్చి 53,581 పాయింట్ల దగ్గర అయితే ప్రజెంట్ అయితే క్లోజ్ అవడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో నేను రెండు విషయాలు నేను ప్రస్తావించడం జరిగింది. ఫస్ట్ ఒక విషయం మాత్రం గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. మార్కెట్ గ్యాప్ అప్ కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయింది, అయితే నో ప్రాబ్లం. సో రెండో విషయం ఏంటంటే మార్కెట్ వాలటిలిటీ ఉంటుందని చెప్పి మీకు చెప్పడం జరిగింది. ఈ రోజు మాత్రం వాలటిలిటీ మార్కెట్ అనిపించింది. కొత్త అప్సైడ్ నోట్ వెళ్ళి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ రావడం, మళ్ళీ అప్సైడ్కి వెళ్తాం డౌన్ సైడ్ రావడం. సో దీన్ని అంటే 3x వాలిటిలిటీ, 4x వాలిటిలిటీ, 5x వాలిటిలిటీ, ఏ వాలిటీ వరల్డ్ న్యూస్ బేసిక్ ఉంటుంది తప్ప కానీ అని చెప్పడం జరిగింది. అది వరల్డ్ న్యూస్ దారుణంగా ఉంటే మార్కెట్ డెఫినెట్గా 5x వాలిటిలిటీ ఉంటుంది. వరల్డ్ న్యూస్ అంతా మామూలుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా మార్కెట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. కాబట్టి ముందుగా కూడా చెప్పడం జరిగింది. మార్కెట్ రాంగ్ బయింగ్ వెళ్ళింది, డౌన్ సైడ్ కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఆ అడ్జస్ట్మెంట్ ప్రక్రియలో మార్కెట్ వాలిటిలిటీ క్రియేట్ చేసుకుంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ వాలిటిలిటీ క్రియేట్ అయింది అనమాట. సో అయితే మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చెప్పడం జరిగింది. మనకు ఒక సైడ్ స్లో మోషన్లో మనం చూస్తుంటే మాత్రం సైడ్ జోన్లో ఒక రెసిస్టెన్స్ లోన్ ఉంది. ఆ లెవెల్ని మార్కెట్ ఈరోజు సపోర్ట్ చేసుకుని మార్కెట్ అప్ సైడ్ మూమెంట్లో వెళ్ళడం కూడా జరిగిందన్నమాట. అప్ సైడ్ అంటే మరి దారుణం కాదు. ఈరోజు మనకు మార్కెట్ ఆ లెవెల్ని హోల్డ్ చేసుకుని లెవెల్ని సపోర్ట్ చేసుకుని హోల్డ్ అయిందన్నమాట. ఇప్పుడు ఇక నుంచి రేపు ఈ లెవెల్ పనిచేయదనమాట. ఎందుకంటే దీని వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ ఎంతవరకు సపోర్ట్ చేయాలో అంతవరకు సపోర్ట్ చేసుకుంది. ఇంకో కొద్ది పర్సెంట్ మాత్రమే ఉంది. అది అంత ఇంపార్టెంట్ కాదని చెప్పి నా యొక్క ఒపీనియన్, మన స్ట్రాంగ్ ఒపీనియన్. రేపు మార్కెట్ రేపు కూడా కొద్ది వాలటిలిటీ ఉండే అవకాశం మార్కెట్ ఉంది. ఎందుకంటే ఈ మార్కెట్ మొన్న శుక్రవారం నాడు వెళ్ళే మూమెంటంలో మార్కెట్ వాల్యూమ్ లేకుండా మూమెంటం వెళ్ళింది. కాబట్టి ఆ అడ్జస్ట్మెంట్ ప్రకారం మనం చూసుకుంటే మాత్రం ఆ మూమెంటంని ఈ రోజు వచ్చిన వాల్యూమ్ని, పోయిన శుక్రవారం వచ్చిన వాల్యూమ్ని కంపేరింగ్ చేసుకుంటే, ఆ మూమెంట్ని ఈ మూమెంట్ని కంపేరింగ్ చేసుకుంటే, ఆ వాల్యూమ్ని ఈ వాల్యూమ్ని కంపేరింగ్ చేసుకుంటే మనం చూస్తే మాత్రం మళ్ళీ మార్కెట్ వాలటిలిటీ ఉంటుంది. మార్కెట్ డౌన్ సైడ్ కొద్ది డౌన్ సైడ్కి వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉంది కూడా అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. సో అయితే మనకి ఈ రెసిస్టెన్స్ లెవెల్ని ఇప్పుడు ఇంతకుముందు రెసిస్టెన్స్ లెవెల్ ఇప్పుడు సపోర్ట్గా మారింది కాబట్టి ఈ ఒక్కరోజుకి సపోర్ట్గా మారింది. ఓకే, దీని గురించి అయిపోయింది. ఇప్పుడు మార్కెట్లో ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ని మార్కెట్ సపోర్ట్ చేసుకునే అవసరం పాసిబిలిటీ ఉందన్నమాట. ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ని మార్కెట్ సపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ రెండు సపోర్ట్ లెవెల్ ఉంది. ఒక ఎల్లో లైన్ సపోర్ట్ లెవెల్ ఉంది కదా, ఈ ఎల్లో లైన్ సపోర్ట్ లెవెల్ ఉంది. అదేవిధంగా ఇంట్రాడే బేసిక్లో సపోర్ట్ లెవెల్ రెండు కూడా మనకి ఈ లెవెల్ దగ్గర ఉంది. రేపు మార్కెట్ డౌన్ సైడ్ వస్తే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గరికి మనకి ఈ సపోర్ట్ లెవెల్కి చేసుకునే పాసిబిలిటీ ఎంతైనా అవసరం బ్యాంక్ నిఫ్టీకి అయితే ఉందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. ఓకేనా. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ లెవెల్ అయితే ఈ లెవెల్ అయితే ఉంది ఫ్రెండ్స్. రేపు ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకోవాలి. రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మాత్రం మార్కెట్ ఈ లెవెల్ని ఒక రెసిస్టెన్స్ జోన్గా క్రియేట్ చేసుకుని ఉంటుంది. 53,850 దగ్గర, 53,850 దగ్గర మాత్రం ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ 54,000 కూడా ఉందన్నమాట. నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను. 54,000 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్, అంతే స్ట్రాంగ్గా మరీ దారుణం కాదు, కొద్దిగా 45% స్ట్రాంగ్నెస్తో ఉంది. ఈ లెవెల్ తీయాలంటే కొద్దిగా వాల్యూమ్ని జనరేట్ చేసుకోవాలి. మార్కెట్ జనరేట్ చేసుకుని 54,000 మార్క్ని క్రాస్ అవసరం ఎంతైనా బ్యాంక్ నిఫ్టీలో ఉందన్నమాట. ఓకేనా. ఈ 54,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది మార్కెట్కి. సో సపోర్ట్ లెవెల్ మాత్రం ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఉంది. 53,450 దగ్గర అయితే ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఉంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క నాకు వ్యూ అనమాట, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. ఇది నా యొక్క వ్యూ అనమాట. సో అయితే మాత్రం ఇప్పుడు ఒకసారి మనం బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒకసారి మనం నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ పరిచి 24,668 పాయింట్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో మార్కెట్లో ఆల్రెడీ మీకు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. నిఫ్టీ మన బ్యాంక్ నిఫ్టీ కంపేరింగ్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ ఉంది, నిఫ్టీ కొద్దిగా వీక్గా ఉందని కూడా చెప్పడం జరిగింది. సో వాల్యూమ్ ప్రకారం నేను డిసైడ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇండెక్స్ని. ఎందుకంటే దాని వాల్యూమ్ని బ్యాంక్ నిఫ్టీ యొక్క వాల్యూమ్ నిఫ్టీ యొక్క వాల్యూమ్ కంపేరింగ్ చేసుకుంటే మాత్రం కొద్దిగా సైడ్ జోన్లో కొద్దిగా డౌన్ సైడ్లో ఉంది. ఇక వాల్యూమ్ జనరేట్ అవ్వాలి. నిఫ్టీలో వాల్యూమ్ జనరేట్ అయితే మాత్రం మనకి 26,000 మార్క్ని టచ్ చేయాల్సిన 100% టచ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిఫ్టీ. ఓకే, ఇది ఆల్రెడీ మీకు మెన్షన్ చేయడం జరిగిన విషయం. సో నేను 26,000 మార్క్ని వెళ్ళడానికి మార్కెట్ ఉందని చెప్పి పాసిబిలిటీ ఉందని చెప్పి నేనైతే వెయిట్ చేస్తాను అనమాట. అయితే దానికన్నా ముందు మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ నిఫ్టీలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఈ సపోర్ట్ లెవెల్ చూడండి, గతంలో మన ప్రీవియస్ డేస్లో ఈ లెవెల్ని సపోర్ట్ లెవెల్ని ఆల్రెడీ ఈ లెవెల్ మల్టిపుల్ టైం ఈ లెవెల్ని టచ్ చేసుకుని మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది. మళ్ళీ రీసెంట్గా
ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుని మార్కెట్ వెళ్ళటం జరిగింది. కానీ ఎక్కడి నుంచి సపోర్ట్ లెవెల్ని బాగానే తీసుకుని కానీ వెళ్ళే పద్ధతిలో మాత్రం వాల్యూమ్ లేకుండా వెళ్ళింది. దాని అడ్జస్ట్మెంట్ అయింది మార్కెట్కి. ఇంకో అడ్జస్ట్మెంట్ చేసుకునే అవసరం ఉంది నిఫ్టీ. అది చేసుకుంటే మరీ మంచిదన్నమాట. సో అంటే స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్గా మారిపోద్ది అనమాట. ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్గా మారిపోయే అవకాశం ఉంది. ఇంకో అడ్జస్ట్మెంట్ చేసుకుని వెళ్తే అనమాట డౌన్ సైడ్కి. ఓకే, సో అలా కాకుండా మార్కెట్ ఇక్కడ ఒక రెసిస్టెంట్ లెవెల్ని క్రియేట్ చేస్తున్న ట్రై చేస్తుంది మార్కెట్. ఆల్రెడీ ఇంతకుముందు గతంలో మనం చూసుకుంటే ఈ రెసిస్టెంట్ లెవెల్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెంట్ లెవెల్ని కొద్దిగా హిట్ అండ్ షార్ట్ ఈ లెవెల్ని రెసిస్టెంట్ లెవెల్ని హిట్ అండ్ షార్ట్ పద్ధతిలో ఇక్కడ మాత్రం హిట్ అండ్ షార్ట్ పద్ధతిగా మాత్రం కొద్ది బ్రేక్ చేసి డౌన్ అయ్యడం జరిగింది. మళ్ళీ మార్కెట్ని ఈ లెవెల్ని సపోర్ట్గా మార్చుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ వాల్యూమ్ కొద్ది వాల్యూమ్ అయితే వచ్చింది, కానీ ఇంకొక కొద్ది సరైన వాల్యూమ్ రావాలి మార్కెట్కి. ఎందుకంటే ఈ వాల్యూమ్తో ఈ లెవెల్ని అంత సపోర్ట్ అయితే చేసుకునే అవసరం లేదని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకో కొద్ది వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్, ఇంతకుముందు ఎంత రెసిస్టెంట్ లెవెల్ని క్రియేట్ చేసుకుని ఉందో, ఇంతకుముందు సపోర్ట్ లెవెల్ స్ట్రాంగ్ ఎలాగైతే ఉందో ఇప్పుడు అంతే స్ట్రాంగ్గా సపోర్ట్ లెవెల్ని మార్కెట్ క్రియేట్ చేసుకుని ట్రై చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ లెవెల్ ఇప్పుడు ఎందుకంటే కొద్దిగా ఇంకో అడ్జస్ట్మెంట్ అని చెప్పడం జరిగింది. ఇంకో అడ్జస్ట్మెంట్ చేసుకుని మార్కెట్ వెళ్ళినప్పుడు మార్కెట్ ప్రక్రియ మాత్రం ఇక్కడ వాల్యూమ్ 100% వాల్యూమ్ జనరేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే మాత్రం రానున్న రోజు ఫ్యూచర్లో మనకి మాత్రం ఇది 100% సపోర్ట్ లెవెల్గా మారే అవకాశం ఎంతైనా ఉంది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను అన్నమాట మార్కెట్లో. ఎందుకంటే ఇది వాల్యూమ్ ఎనాలిసిస్, తర్వాత టెక్నికల్ ఎనాలిసిస్, తర్వాత అడ్వాన్స్ లెవెల్ టెక్నికల్ అనాలిసిస్ మనం చూసుకుంటే మాత్రం దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఎప్పుడు మార్కెట్ని చేసుకుంటే ఎప్పుడో ఒకసారి మార్కెట్ బ్రేక్ చేస్తుంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అదే బ్యాడ్ న్యూస్ గుడ్ న్యూస్ ఉన్నప్పుడు. కానీ మా 99% మాత్రం మార్కెట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బేస్ చేసుకుని మార్కెట్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ వెళ్ళే అవకాశం పాసిబిలిటీ ఉంటుంది అన్నమాట. సో అయితే మనం ఒకసారి ఇంట్రాడే బేసిక్గా చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఈ లెవెల్ ఆల్రెడీ ఒక రెసిస్టెంట్ లెవెల్ని ఇంతకుముందు ఉంది, ఇప్పుడు సపోర్ట్ లెవెల్ మారుతుంది కాబట్టి ఇదేందో ఇప్పుడు ఈ లెవెల్ని ఒక ఇక్కడ ఈ లెవెల్ హిట్ అండ్ షార్ట్ పద్ధతిగా ఒక లెవెల్ని స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్గా మార్చుకోవాలి. అది హోల్డింగ్ పర్పస్లో 1 డే క్యాండిల్లో చేసుకోవాలన్నమాట, ఇంట్రాడే బేసిక్లో కాకుండా. ఎందుకంటే లాంగ్ టర్మ్లో మనం ఆలోచిస్తే మాత్రం రానున్న రోజులు ఈ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్గా మారాలి, మార్కెట్ మారి ట్రై చేయాలి. కాబట్టి 1 డే క్యాండిల్లో మాత్రం అంటే 1 డే క్యాండిల్లో స్ట్రాంగ్ వాల్యూమ్ వస్తుంది కాబట్టి ఆ వాల్యూమ్ని మనం జనరేట్ చేసుకుని మార్కెట్ హిట్ అండ్ షార్ట్ బదులు ఇక్కడి నుంచి బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇన్ కేసు మార్కెట్ ఇక్కడే మనకి ఒకవేళ ఇక్కడే 3 days ఈరోజు రేపు ఎల్లుండి ఇక్కడే మార్కెట్ కొట్టుమిట్టాడింది అనుకుని ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా మార్చేస్తే అంటే వాల్యూమ్ జనరేట్ చేసుకుంటుంది మార్కెట్, స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్గా మారిపోయే అవకాశం ఉంది. ఇన్ కేస్ అలా కాకుండా మార్కెట్ ఇక్కడ నుంచి ఒక రాంగ్ బయింగ్ వెళ్ళింది కాబట్టి దాన్ని అడ్జస్ట్మెంట్ కొద్దిగా చేసుకోవాలి. కాబట్టి మార్కెట్ కొద్దిగా 24,000 మళ్ళీ ఒకసారి అటెంప్ట్ చేస్తే మాత్రం మరీ మంచి 24,000 మరీ అటెంప్ట్ చేసుకుంటే మళ్ళీ మార్కెట్ అక్కడ నుంచి సపోర్ట్ ఈ 24,000 స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుని మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది. ఎప్పుడైతే 24,000 స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్గా మార్కెట్ సపోర్ట్ చేసుకుంటూ వెళ్తుందో ఈ లెవెల్ దగ్గర ఆటోమేటిక్గా మనకి జనరేటింగ్ మార్కెట్ ఇక్కడ హిట్ అండ్ షార్ట్ పద్ధతిలో కాకపోయినా వెళ్ళే మూమెంట్లో మార్కెట్ వాల్యూమ్ని జనరేట్ చేసుకుంటుంది అనమాట. అలా జనరేట్ చేసుకున్నా సరే మార్కెట్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్గా మారిపోయే అవకాశం మనకి టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం ఇక్కడ ఉంది. సో ఓకేనా, సో ఇది ఒక పాయింట్ అనమాట. సో అయితే మనకి నిఫ్టీ చూడండి, నిఫ్టీ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ దగ్గర మళ్ళీ ఒకసారి వస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ ఈ లెవెల్ దగ్గర ఒకసారి అగైన్ ఇంకోసారి సపోర్ట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ ఉంది. రెసిస్టెంట్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. రెసిస్టెంట్ లెవెల్ ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుంది మార్కెట్ ఈరోజు. ఈ లెవెల్ ఈ రోజుతో అయిపోయింది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ ఎంతవరకు సపోర్ట్ చేయాలి అంతవరకు అయిపోయింది విత్ వాల్యూమ్ ప్రకారం. ఇది అంత సపోర్ట్ చేసుకునే అవకాశం లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. సో దాని గురించి నేను ఈ లెవెల్ని మాత్రం అంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వను ప్రజెంట్. సో ఆ లెవెల్ అయిపోయింది. ఇప్పుడు ఈ లెవెల్ నేనైతే ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఈ లెవెల్ దగ్గరికి వచ్చే పాసిబిలిటీ మార్కెట్ ఒకవేళ వస్తే మాత్రం డెఫినెట్గా సపోర్ట్ లెవెల్ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ చేసుకునే అవకాశం నిఫ్టీ ఉంది. రెసిస్టెన్స్ లెవెల్ మాత్రం ఈ లెవెల్ మాత్రం ఒక రెసిస్టెంట్ లెవెల్గా వర్క్ అవుతుంది. ఈ లెవెల్లో రెసిస్టెంట్ లెవెల్గా వర్క్ అవ్వాలి. ఈ రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం మార్కెట్ మళ్ళీ 25,000 దగ్గర ఒక రెసిస్టెంట్ లెవెల్ ఉంది, ఆ లెవెల్ బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మార్నింగ్ సెషన్లో 25,000 టచ్ అయితే మాత్రం అక్కడ నుంచి కొద్దిగా సెల్లింగ్ అంటే మరీ దారుణం కాదు, అడ్జస్ట్మెంట్ సెల్లింగ్ జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మార్కెట్లో కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోవాలా. అడ్జస్ట్మెంట్ ప్రకారంగా వెళ్ళే మార్కెట్ ఒకలాగా ఉంటుంది, మనకి వాల్యూమ్ జనరేట్ చేసుకుంటుంది. మూమెంటం వాల్యూమ్ ఒకలాగా ఉంటుంది, సో వాలటిలిటీ వాల్యూమ్ ఒకలాగా ఉంటుంది,
తర్వాత వాలటిలిటీలో అడ్జస్ట్మెంట్ వాల్యూమ్ ఒకలాగా ఉంటుంది. ఓకేనా, వాలటిలిటీ కూడా అడ్జస్ట్మెంట్ ఉంటుంది, ఆ వాల్యూమ్ ఒకలా ఉంటుంది. అంటే వాలటిలిటీ అడ్జస్ట్మెంట్ ఎలా ఉంటుందంటే 5x 5.5 అబోవ్ వాలటిలిటీ 4.5 నుంచి 5x మధ్యలో వాలటిలిటీ క్రియేట్ చేసుకుని కళ్ళు మూర్చి కళ్ళు తెరిచిన లోపల స్టాప్ లాస్ సెట్ అవుతుంటే, అదేవిధంగా కరెక్ట్ సపోర్ట్ లెవెల్ పట్టుకుంటే మాత్రం కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచే లోపల మనకి ఈ 10,000 20,000 ప్రాఫిట్ కూడా కనబడుతుంది. అంటే 1000 క్వాంటిటీ బై చేస్తున్న సంగతి చెప్తున్నాను. 1000 క్వాంటిటీ బై చేసుకుంటే కళ్ళు మూసి తల్లి తెచ్చినప్పుడు 10,000 15,000 20,000 ప్రాఫిట్ కనబడుతుంది. అదేవిధంగా రాంగ్ బయింగ్ ఒకవేళ చేస్తే మాత్రం అదే మనకి స్టాప్ లాస్లో ఒక్కోసారి సర్వర్లో స్టాప్ లాస్ హిట్ అవ్వవు. 4.5 నుంచి 5x వాలటిలిటీ స్టాప్ లాస్ హిట్ అవ్వదు. సడన్గా స్పైక్ సెల్లింగ్ వస్తుంది. ఆ సెల్లింగ్లో కూడా స్టాప్ లాస్ హిట్ అవ్వబోతుంది. కాబట్టి ఆ లెవెల్లో మనకి 3,000 లాస్ అనుకున్న చోట 10,000 15,000 లాస్ కూడా కనబడుతుంది అన్నమాట. అందుకని వాలటిలిటీ మార్కెట్లో నేను కూడా చెప్పడం జరిగింది, వాలటిలిటీ మార్కెట్లో ప్రాఫిట్ తీసుకున్నాడే మార్కెట్లో ఎక్కువ కాలం ఉండగలుగుతాడు. సో అయితే చూడండి, మనకి ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ ఒక రెసిస్టెన్స్ జోన్గా ఉంది. సపోర్ట్ లెవెల్ మాత్రం ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ చేయండి. ఎందుకంటే మల్టిపుల్ టైం ఈ లెవెల్ దగ్గర ఒక మార్కెట్ సపోర్ట్ తీసుకుని రెసిస్టెన్స్ జోన్ క్రియేట్ చేసుకుని ఇక్కడ సపోర్ట్ తీసుకుని వెళ్ళింది. మొన్న కూడా ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ చేసుకుని మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ వెళ్ళింది. మళ్ళీ ఒకవేళ వస్తే మాత్రం డౌన్ సైడ్కి ఈ లెవెల్ మనకి మాత్రం సపోర్ట్ తీసుకుంటుంది. ఇంట్రాడే బేసిక్లో మాత్రం ఇది ఇంట్రాడే బేసిక్ సపోర్ట్ లెవెల్, ఇంట్రాడే బేసిక్ రెసిస్టెన్స్ లెవెల్. నేను ఇంట్రాడే బేసిక్లో మాత్రమే మాడుతున్నాను. ఓకేనా, ఇంట్రాడే సపోర్ట్ ఈ లెవెల్ ఇంట్రాడే బేసిక్లో బ్రేక్ చేసే అవకాశం లేకపోతే చేసింది. ఎందుకంటే ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ అయితే మాత్రం, ఒకవేళ ఇన్ కేస్ ఈ లెవెల్ దగ్గర డౌన్ సైడ్ అయితే ఈ లెవెల్ దగ్గరికి వచ్చి మార్కెట్ కొద్దిగా సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ మూమెంటం వెళ్ళి ఇక్కడి నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది అనమాట. ఓకేనా, ఆ రకంగా సపోర్ట్ తీసుకుంటుంది. సో సపోర్ట్ లెవెల్ ఇంటర్ బేసిక్ సపోర్ట్ లెవెల్ అంటే ఏ అనమాట. అంతే తప్ప ఆ రోజంతా హోల్డ్ అయ్యి సపోర్ట్ లెవెల్ వేరేగా ఉంటాయి. ఓకేనా, ఆ రోజంతా సపోర్ట్ కానీ లెవెల్స్ కూడా వేరేగా ఉంటాయి. సో అది గుర్తుంది. ఇది పెద్ద సబ్జెక్టు స్టాక్ మార్కెట్ యొక్క. అది సబ్స్క్రైబ్ వెళ్తే మాత్రం డెఫినెట్గా నేర్పిద్దాం. నేను మాత్రం పైన చెప్పుకుంటూ పోతాను, ఎందుకంటే సబ్జెక్ట్ అంతా మొత్తం తెలిపితే మాత్రం ఈ రోజుకి అయ్యేది కాదు కాబట్టి. సో ఓకేనా, సో రెసిస్టెంట్ లెవెల్ మాత్రం ఈ లెవెల్ రెసిస్టెంట్ లెవెల్ ఉంది, ఒక సపోర్ట్ లెవెల్ ఈ రకంగా సపోర్ట్ లెవెల్ ఉంది. సో ఈ లెవెల్ మధ్యన ఏదో బ్రేక్ చేయాలి, మార్కెట్ మూమెంటం కావాలి అంటే బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా నిఫ్టీలో మళ్ళీ ఒక అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మూమెంటం మనకు కనిపించే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, నేను నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే వాళ్ళైతే జాగ్రత్తగా ట్రేడ్ చేస్తానని ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.